ఈరోజు అక్టోబర్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు నుండి 30 రోజుల పాటు కర్కాటక రాశి వారి జీవితంలో ఎవ్వరు ఊహించని పరిణామాలు వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు నుండి కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులేమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతూ ఉంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా మంచి పనులు చేయాలి అనేటువంటి తపన వీరికి అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది వీరికి స్నేహితులుగా ఉంటారు. ఈరోజు అక్టోబర్ 1వ తేదీ నుండి కూడా ఏకంగా 30 రోజుల పాటుగా కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి రాబోతూ ఉంది. వీరు కోరుకున్న కలలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది మనకి అధికంగానే కనిపిస్తుంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనబోతున్నారు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటించవచ్చు. కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృధా చేయకండి. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. మనోబలంతో పనులను పూర్తి చేస్తారు. సకాలంలో పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలు సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు ఉన్నాయండి. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా భయాందోళనలకు గురి అవుతారు. ఇష్టదైవ నామాలను స్మరించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో మునుపెన్నడూ చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఈ 30 రోజుల్లో మీరు చూడవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో, లేదా ఏదైనా ఇతరితర కోర్టు సమస్యలతో మీరు చాలా బాధలు పడుతూ ఉన్నారో, ఆ సమస్యలన్నింటికి కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది. ఎప్పటి నుండో మీరు విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగం సంపాదించాలి, లేదా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళే ఆలోచనలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు ప్రయత్నించినట్లయితే సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఏడాది మీ జీవిత భాగస్వామి కూడా మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరొక వైపు అవివాహితులకు ఈ ఏడాది వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా మీరు మంగళవారం రోజున హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి, హనుమాన్ చాలీసా పఠించాలి, శని మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. శనివారం రోజున నల్ల కుక్కకు రొట్టెను తినిపించాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం. ఈ సమయంలో కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి, అలాగే ఇది చరరాశి. అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య ఏదైనా పెద్దది అయినట్లయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీరికి తరచు
తూచి తరిచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది. అందువలన వీరు ముత్యాన్ని ధరించినట్లయితే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణ తగ్గుతాయండి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అది వీరి వద్దకు చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలనిట్టే పసిగడతారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది. దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలోని కలిసి తిరిగినటువంటి ఎటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా సరే వీరు సులభంగా చేయగలుగుతారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ప్రయాణం చే వృత్తులు యందు స్థిరపడతారు. అనగా వాహనములపైన లేదా నౌకలపైన, విమానములపైన, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారము చేయవారుగాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారములు, పానీయములు వ్యాపారములు కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే స్థలంలో ఉండలేరు. వేరే స్థలంలో వీరికి ఎన్ని సౌకర్యములు కలిగించినప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటుంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునరోసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష, పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.